హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చెంకీ కిచెన్. ఇవాళ సగ్గుబియ్యము ఉడకపెట్టిన ఆలుగడ్డలతో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నానండి. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని దాన్ని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా ఒక హాఫ్ కప్ పల్లీలను వేపానండి, దాన్ని కూడా పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా చేసుకున్న సగ్గుబియ్యం పొడిని అలాగే పల్లీల పొడిని దీనికోసం నేను 2 మీడియం సైజ్ ఆలుగడ్డలను ఉడకపెట్టుకున్నానండి. ఇలా ఉడకపెట్టుకున్న తర్వాత వాటిని ఈ విధంగా మనం గ్రేట్ చేసుకోవాలి. 2 ఆలుగడ్డలు అయితే సరిపోతాయండి నేను తీసుకున్న క్వాంటిటీకి. ఈ విధంగా గ్రేట్ చేసుకున్న తర్వాత మనము ముందుగా పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం పౌడరు అలాగే పల్లీల పౌడర్లో మనం గ్రేట్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా మొత్తం వేసుకోవాలి. అందులోకి ఉప్పు కారంతో పాటు 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అదేవిధంగా చిన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. పెప్పర్ పొడిని కూడా వేసుకోండి. ఒక హాఫ్ లెమన్ని నేను స్క్వీజ్ చేసుకున్నానండి. ఈ విధంగా చేసుకున్న దాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎలాగంటే చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు ఎంత అవసరమైతే అంత తీసుకొని ఈ విధంగా చపాతీ డౌలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత హాఫ్ పోర్షన్ తీసుకొని మనము చపాతీని ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా, కానీ పల్చగా కాదండి, కొద్దిగా మందంగా చేసుకోవాలి. మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఎడ్జస్ట్ని కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఏ విధమైన షేప్ కావాలంటే ఆ విధంగా మనం షేప్ చేసుకోవచ్చండి. నేనైతే స్టిక్స్ లాగా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చపాతీలాగా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని అన్ని ముక్కల్ని మనము ఈజీగా విడిపోతాయండి. ఈ విధంగా విడదీసుకున్న తర్వాత అన్ని ముక్కల్ని ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఎంత పడతాయో అంత మాత్రమే వేయండి. మరీ ఒకటేసారి ఎక్కువ వేస్తే మట్టుకు క్రిస్పీగా రావు మనకి. అలా అన్నీ ఈ విధంగా వేపుకుని పక్కన పెట్టుకోవాలి. చాలా క్రిస్పీగా వచ్చాయండి. పిల్లలు ఏవైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టపడతారు. ఫ్రెంచ్ ఫ్రైస్ లానే ఉన్నాయి ఆల్మోస్ట్ మనకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. చాలా క్రిస్పీగా వచ్చాయండి. మా పాపకైతే చాలా నచ్చేసాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చెంకీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.